అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. 10 ఇయర్స్ తర్వాత అంటే అప్పుడే 10 ఇయర్స్ అయిపోయిందా 'బాహుబలి' వచ్చింది అన్న ఫీలింగ్ వస్తుంది. సో మాకే అలాంటి ఫీలింగ్ ఉంటే చేసిన మీకేమనిపిస్తుంది? డెఫినెట్లీ అండి. అంటే లైక్ చేసేటప్పుడు ఇట్ వాజ్ ఒక విధంగా ఎలా అంటే ఒక రిస్కీ బిజినెస్ అండి ఫర్ ప్రొడ్యూసర్ అట్ దట్ టైం బాహుబలి చేసేటప్పుడు. ఎందుకంటే అంతకుముందు పెద్ద హిట్ అంటే తెలుగు ఇండస్ట్రీలో 'మగధీర' వాజ్ ద బిగ్గెస్ట్ అండి. అండ్ Yes. కలెక్షన్ వాజ్ అరౌండ్ 80 crores ఆర్ సంథింగ్ లైక్ దట్. మేము ఇక్కడ బడ్జెటే మాది మోర్ దెన్ 200 crores వాజ్ ద బడ్జెట్. సో దట్ వాజ్ లిటిల్ ట్రికీ. ఫస్ట్ పార్ట్‌కి 150 క్రోర్స్. సో ఇట్ వాజ్ లైక్ లిటిల్ ట్రికీ అండి. అంటే టెన్షన్ ఉండేది. అంటే లైక్ ఆ టైంలో లైక్ ఇట్ వాజ్ బ్రేవ్ పార్ట్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ సైడ్ టు డూ సంథింగ్ లైక్ దట్. సో ఆ రిలీజ్ వరకు కూడా అండ్ ఫస్ట్ డే రిలీజ్ వచ్చినప్పుడు దేర్ వాజ్ లాట్స్ ఆఫ్ మిక్స్డ్ టాక్ అండి. అవును. సో చాలా మందికి నచ్చలేదు ద వే ద ఫిల్మ్ ఎండెడ్ అనేది. బట్ అగైన్ లైక్ స్లోలీ ఇట్ పిక్డ్ అప్ అండ్ ఒక నేషనల్ రేజ్ లాగా అయిపోయింది. అవునవును. సో ఐఎమ్ లైక్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్, వెరీ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ దట్ ఫిల్మ్ అండి. యెస్. అంటే ఫస్ట్ 2 రోజులు, 3 రోజులు మనం ఏదన్నా అంటించినప్పుడు ఫస్ట్ పొగ వస్తది. అంటే నాట్ ఓన్లీ గ్యాస్ స్టవ్ ఆలోచిస్తే. తర్వాత దాని ఫైర్ రేంజ్ అనేది ఎలా జనరల్లీ ఏంటంటే సినిమా చూసేటప్పుడు ఒక కంక్లూజన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. యెస్. యెస్. సో ఇక్కడ మధ్యలో ఆపేసినట్టు అనిపించింది. సో పీపుల్ దర్ లైక్ రియలీ యాంగ్రీ. సడన్లీ ఆపేసాడేంటి సినిమా ఇలాగా ఎండింగ్ చేయాలన్నట్టు. సో దట్ వాజ్ లిటిల్ బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే అది ఓకే ఎంత బాగా నచ్చేసిందంటే వాళ్ళకి ఒక కంక్లూజన్ రావాలన్న ఫీలింగ్ వచ్చింది. సో సడన్లీ అక్కడ అది కూడా క్వశ్చన్ మార్క్లో ఆపేశారు యాక్చువల్లీ. అవునవును. కట్టప్ప ఎందుకు చంపాడు బాహుబలిని అని. అవునవును. సో అది చాలా క్యూరియాసిటీ ఫ్యాక్టర్ అండ్ ఒక కోపం ఎందుకు ఇలా ఆపేశాడు సడన్లీ అన్నట్టు. అండ్ అప్పటి వరకు మన సినిమాలు అలా ఆపలేదు. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ దట్ వే మేబీ దాని వల్ల కొద్దిగా మిక్స్డ్ టాక్స్ అలా. దిస్ ఈస్ ద ఫస్ట్ 2 పార్ట్ ఫిల్మ్ అండ్ ఎండెడ్ విత్ అంటే ప్రాపర్ క్లైమాక్స్ లేకుండా ఎండ్ చేసిన సినిమా. ఎస్. ఎస్. అయితే మరి ఇప్పుడు బాహుబలి ఎపిక్ అంటున్నారు. రన్ టైం ఎంత సార్? రెండు కలిపి రిలీజ్ చేస్తారండి. సో అంటే లైక్ రాజమౌళి ఈజ్ వర్కింగ్ ఆన్ ద ఎడిట్. మీరేమి మీ పార్ట్ ఏం లేదా దీంట్లో? అంటే లైక్ ఒకసారి ఎడిట్ అయిన తర్వాత దెన్ లైక్ వాట్ ఎవర్ అంటే కొన్ని ముందు షూట్ చేసి వాడిన సీన్స్ అవన్నీ దాంట్లో కూడా విజువల్ ఎఫెక్ట్స్ అవి చేస్తున్నారండి. సో వన్స్ దే డూ ఇట్ దెన్ అది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో దెన్ మీరు ఉంది ఇంకా బాహుబలి వదలని బొమ్మాళి వదలా అన్నట్టు 10 ఏళ్ల తర్వాత కూడా ఎంటాడుతుంది మిమ్మల్ని ఇంకా. బట్ ఇట్స్ హ్యాపీ అండి. అంటే 10 ఏళ్ళ తర్వాత జనరలీ 10 ఏళ్ళ తర్వాత సినిమాని మర్చిపోతారు. ఇదేంటంటే 10 ఏళ్ళ తర్వాత లైక్ పీపుల్ స్టిల్ వాంట్ టు సీ ఇట్ అగైన్ అన్న ఫీలింగ్ ఉంది. సో దట్ ఈస్ లైక్ వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్. అంటే అలాంటిది ఎప్పుడు జరగదు. చూడని బ్లాగ్స్ ఏమైనా యాడ్ చేస్తున్నారు దీంట్లో? అవునండి, ఒక చిన్న కొన్ని ఎపిసోడ్స్ యాడ్ చేస్తున్నామండి. యాడ్ చేస్తున్నారు. సో రఫ్లీ రన్ టైం నాకు తెలిసి 3 hours 40 ఎగ్జాక్ట్లీ తెలియదు. బట్ ఇట్ విల్ డెఫినెట్లీ బీ మోర్ దెన్ 3.5 hours అని. 3.5 hours కానీ బెటర్ కదా సార్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడాలంటే 7 గంటలకు కూర్చుంటాం. అదే టైము నేను రాజమౌళి గారికి కూడా ఇదే మాట చెప్పాను. సో ఇప్పుడు మొత్తం 3:35 మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు. అంటే అదే అండి, అంటే కొద్దిగా ఎడిట్ చేసి కొన్ని అంటే మేబీ అంటే కథ ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఏ సీన్స్ తీసేయచ్చు ఆర్ వాట్ ఎవర్ లైక్. సో అది హి హస్ బీన్ వర్కింగ్ ఆన్ ఇట్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. సో డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్. రాజమౌళి గారు కూడా దాని మీద ఇట్లా వర్క్ చేస్తున్నారు. సో దెన్ ఐ థింక్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ అక్టోబర్లో రిలీజ్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం. అయితే యాక్చువల్గా బాహుబలి అనేది నిజంగా అప్పటి వరకు మేము చూడడానికి ఒక అద్భుతాన్ని చూపించారు యాక్చువల్గా. మాకు చూడంగానే మీరు అన్నట్టు ఫస్ట్ 2 రోజులు 3 రోజులు అర్థం కాకపోయినా తర్వాత రిపీట్ ఆడియన్స్ 100 days ఆఫ్ రన్. జనాలు థియేటర్కి రావడం తగ్గించేశారు. సో బాహుబలి వాజ్ వన్ ఫిల్మ్ విచ్ బాట్ దెమ్ బ్యాక్ టు అండ్ బాట్ న్యూ ఆడియన్స్. అంటే చాలా మంది అప్పటి వరకు సినిమాలు ఆపేసి చూడని వాళ్ళు కూడా అరే ఇదేదో సినిమా ఉంది చూడాలి అన్నట్టు ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. సో దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఇప్పుడు ఓటీటీ అప్పుడు బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఏంటంటే అంటే ఫిల్మ్ మేకర్స్ వాళ్ళకే శాటిలైట్ ఇమీడియట్గా 40 రోజులకి 50 రోజులకి సినిమాలు వచ్చేస్తున్నాయి రావడం తగ్గించేశారు. సో ఇలాంటి ఒక వండర్ అనేది మేము అద్భుతం దాన్ని ఇమాజిన్ చేసుకుని దాన్ని డైజెస్ట్ చేసుకుని అది ఆయన ఒక ఐడియా చెప్పినప్పుడు అనిపించిందా వీ కెన్ ఫుల్ ఆఫ్ రియల్లీ అని చెప్పేసి. ఎందుకంటే కొన్నిసార్లు ఆయన మధ్యలో డేలా పడుతూ ఉంటే ప్రభాస్ వీళ్ళందరూ వచ్చి లేదు డార్లింగ్ యూ కెన్ డూ ఇట్ అని చెప్పి చేశారన్నారు కదా. సో మరి మీకు అనిపించిందా ఇనీషియల్గా ఈ ఐడియా చెప్పినప్పుడు? అంటే సీ లైక్ అంటే దానికంటే ముందు లైక్ వీ డిడ్ మగధీర టుగెదర్, ఈగా టుగెదర్ అండ్ లైక్ అంతకుముందు లైక్ యమ దొంగలో విచ్ వాజ్ లైక్ కంప్లీట్లీ అంటే డిఫరెంట్ ఒక చిన్న స్కేల్లో పెంచుతూ వచ్చాము. లైక్ డిఫరెంట్ జానర్స్ బ్రీక్ చేసాం. సో వెన్ ఈ టోల్డ్ బాహుబలి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఒక డెఫినెట్లీ ఇట్స్ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ముందుకు ఎవరు చేయలేదు, వీఆర్ ఫస్ట్ పీపుల్ టు డూ ఇట్. సో దానివల్ల ఇట్ వాస్ ఛాలెంజింగ్ బట్ ఐ డి నాట్ హ్యావ్ ఎనీ డౌట్ దట్ వీ కెన్ డూ ఇట్ ఆర్ నాట్ అని. లైక్ అంటే వీ హ్యావ్ ద టాలెంట్, వీ హ్యావ్ ద
టెక్నిక్ ఆ టెక్నాలజీ విచ్ ఎవర్ ఈస్ నెసరీ ఫర్ ఇట్. సో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. సో అలాంటి మధ్య మధ్యలో ప్రాబ్లం లాంటిది ఏమీ రాలేదంటే డౌట్స్ అలా కాకుండా, బట్ ఏంటంటే బోర్డమ్ సెట్ అవుతుంది 5 years పాటు. బట్ అది ఏంటంటే లైక్ వీ హ్యాడ్ అ వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ టీమ్ అంటే లైక్ మిగతా హెచ్ఓడీస్ అందరూ. సో ఎవ్రీ వన్ వర్ డూయింగ్ సంథింగ్ గ్రేట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ దట్స్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీవన్. ఎగ్జాక్ట్లీ. సో దట్ వాజ్ ఇన్ దట్ వే ఇట్ వాస్ గ్రేట్. బట్ డౌట్ అన్నది నాకు ఎప్పుడు అలా నీడత పడిపోవడం అలా ఏమీ లేదండి. అంటే 6 years మనం ఒక టీమ్తో కలిసి నడుస్తున్నాం అంటే ఎవ్రీడే ఇట్స్ లైక్ స్కూల్ లాగా కాలేజ్ లాగా. బట్ లాస్ట్ డే ఆఫ్ ఎమోషన్స్ చాలా హై ఉంటాయి. ఏది మనం రోజుకి ఒక 5-6 గంటలు కలిసి చదువుకుంటాను స్టూడెంట్స్ తోటి. బట్ యు ఆర్ ఆన్ ద సెట్స్ ఫర్ ద 24 hours 6 years జర్నీ. సో ఆల్మోస్ట్ అంటే మేము ఆర్ఎఫ్సిలో రామోజీ ఫిల్మ్ సిటీలో చూస్తుంటే అక్కడే ఉండేవాళ్ళం. సో అక్కడే ఉండేవాళ్ళం, షూటింగ్ చేసేవాళ్ళం, మళ్ళీ అక్కడే అదే హోటల్లో ఉండేవాళ్ళం. సో వీ స్టాప్ డిన్నర్ టుగెదర్ అండ్ ఆల్. సో ఇట్ వాజ్ లైక్ అ గ్రేట్ ఏంటిది అసోసియేషన్ విచ్ వాజ్ హ్యాపెనింగ్. మరి లాస్ట్ డే ఆఫ్ ఎమోషన్స్ అంటే ఎలా ఉన్నాయి? అంటే మాది లాస్ట్ షూటింగ్ లాస్ట్ ఉండేదండి. షూటింగ్ తర్వాత మళ్ళీ పోస్ట్ వర్క్ అదంతా ఉంటుంది. సో లాస్ట్ షూటింగ్ డే విల్ బీ ఫర్ ద యాక్టర్స్. సో బట్ ఫర్ అస్ వీ హ్యావ్ టు గెట్ అంటే మాదేంటంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ అది చేయాలి. దెన్ ఆఫ్టర్ దట్ అదంతా అయిన తర్వాత కలర్ గ్రేడింగ్ ఫైనలీ వీ హ్యావ్ టు డూ ఇన్ ద ల్యాబ్. సో దట్ ఈస్ ద లాస్ట్ ప్రాసెస్ ఆఫ్ బిఫోర్ రిలీజింగ్ ద ఫిల్మ్. అక్కడ ఎమోషన్ ఫీల్ అవ్వడం కంటే టెన్షన్ ఎక్కువ బిల్డ్ అవుతూ ఉంటుందండి. ఇంకా సినిమా రిలీజ్ దగ్గర వస్తుంది, వీ హ్యావ్ టు డూ యువర్ వర్క్. సో అది ఎక్కువ ఉంటుంది. సో అంటే ఆ లాస్ట్ డే షూట్ అంటే ఒకటి జనరల్లీ చేస్తామండి, గుమ్మడికాయ అని లైక్. సో దట్ ఈజ్ అప్పుడు కొద్దిగా చిన్న ఎమోషనల్ హై ఉంటుంది. లైక్ అంటే లైక్ ఓకే ఇంకా ఇన్ని రోజులు వర్క్ చేసాము, ఇంకా వర్క్ అయిపోయింది అని ఓ ఫీలింగ్ ఉంటుంది. ఇట్ వాజ్ లైక్ అ వెరీ ఆబ్వియస్లీ ఇట్స్ అ వెరీ ఇమోషనల్ మూమెంట్ అన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత. బట్ అది చెప్పినట్టు అట్లీస్ట్ మా డిపార్ట్మెంట్ వాళ్ళకి టిల్ ద నెక్స్ట్ డే రిలీజ్ వరకు వర్క్ ఉంటుందండి. సో అప్పుడు ఆ విత్డ్రాల్ సిమ్టమ్ కంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ అండ్ టెన్షన్ ఎక్కువ ఉంటుందండి. బట్ వన్స్ చూసుకున్న తర్వాత మాత్రం వెరీ వెరీ సాటిస్ఫైడ్. అంటే మీరు అన్నట్టు ఫస్ట్ పార్ట్ కన్నా కాస్త కూస్తో మిక్స్డ్ టాక్లు అవి ఉన్నాయి. సెకండ్ పార్ట్ అసలు అది లేదు. ముందు రోజు నైట్ చూసాం మేము, నైట్ అట్ 12:30 ఇప్పుడు అంటే ఎర్లీ మార్నింగ్ 12:30కి ఇప్పుడు పడింది షో. అంటే ఆల్మోస్ట్ 2:30కి ఆ 1 గంటకు కూడా ఫస్ట్ టైం కదా చూడడం కదా, అరుపులు తల నరికిన సీన్ కానీ కొన్ని సీన్స్లో అంటే చాలా ఇమోషనల్. అంటే ఇప్పుడు జనరలీ విజువల్లే కాదండి, విజువల్ షుడ్ ఆల్వేస్ బి బ్యాక్డ్ విత్ ఇమోషన్. సో అలాంటిది బాహుబలిలో దేర్ లాట్స్ ఆఫ్ సీక్వెన్సెస్ వేర్ ఒక అంటే స్ట్రాంగ్లీ ఇమోషనల్ మూమెంట్స్ ఉంటాయండి. దట్ వాజ్ లైక్ బ్యూటిఫుల్లీ కన్వేడ్ విజువల్లీ. సో అది దానివల్ల చాలా హై వచ్చిందండి. అంటే టెక్నాలజీ కానీ ఏదైనా కూడా అంటే నెవర్ ఎండింగ్ ప్రాసెస్, నేర్చుకుంటూనే ఉండాలి, అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. బాహుబలితో అప్పటి వరకు మీరు చూసిన సినిమాటోగ్రఫీ టెక్నిక్స్ కానీ లేదంటే విఎఫ్ఎక్స్ టెక్నిక్స్ కానీ మీకు ఏ అప్గ్రేడేషన్ కొత్తవి ఏమి ఎక్స్ప్లోర్ చేశారు ఆ సినిమా వరకు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాహుబలి కంటే ముందు వరకు నేను ఐ ఆల్వేస్ షాట్ ఇన్ నెగిటివ్ అండి. అంటే లైక్ ఫిల్మ్లో షూట్ చేశాను. సో స్విచ్చింగ్ ఫ్రమ్ ఫిల్మ్ టు డిజిటల్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్. అదే ఫస్ట్ సినిమా, దట్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. అంటే అంతకుముందు ఈగా కూడా నేను నెగిటివ్లో చేశాను, ఫిల్మ్లో చేశాను. సో బాహుబలి వాజ్ ద ఫస్ట్ టైం ఐ వాజ్ డూయింగ్. అంటే అప్పటి వరకు డిజిటల్ కెమెరాస్ ఉన్నాయండి, బట్ నాకు డిజిటల్ కెమెరా క్వాలిటీ అంత నచ్చలేదండి. లైక్ మగధీర షూట్ చేసేటప్పుడే లైక్ ఆరీ కంపెనీ వాళ్ళు D20 అనే కెమెరా లాంచ్ చేశారు. కొన్ని టెస్ట్లు అవి చేశాను, బట్ ఐ వాజ్ నాట్ హ్యాపీ. సో ఫైనలీ వాళ్ళు అలెక్సా అని ఒక కెమెరా లాంచ్ చేశారు. సో అది చూసిన తర్వాత ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్ విత్ ద క్వాలిటీ. సో అండ్ ఐ వాజ్ లైక్ అంటే అప్పుడు నేను రాజమౌళికి అండ్ శోభు గారికి చెప్పాను వీల్ గో విత్ డిజిటల్. అంటే వాళ్ళు అదేంటి ఇంత పెద్ద సినిమా తీస్తున్నాం ఇప్పుడు డిజిటల్ కొత్తది ఎలా నెగిటివ్కి వెళ్దామని. సో దే వాజ్ లైక్ లాట్స్ ఆఫ్ డిస్కషన్ విచ్ హ్యాపెండ్, బట్ ఐ కన్విన్స్ దెమ్ దట్ కి లైక్ అంటే డిజిటల్ క్వాలిటీ బాగుంది. సో let us go with it, and they like both believed in me and agreed. And but red appudu baga red kuda undandi, but ante see like everyone has a comfort factor. Yes. Entante like Kodak and Fuji negative undedi. So I was a big Kodak fan. Okay. So Fuji I hardly used in my career. So alaga, so every cinematographer ki oka liking okata ante aitanu anukunna visual ila vastundi. So I am a big Arri fan. Okay. So generally like so red kuda see lots of people like it. It is like okay, personally I was not very happy with the kind of quality.